హలో, సో నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్ టైటిల్ చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎంఎంజే క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు. సో ఎంఎంజే క్రిప్టో ఆఫీస్లో మా ఏపీ ఆఫీస్లో కానీ తెలంగాణ ఆఫీస్లో కానీ ఇక నుంచి సర్వీస్ ఛార్జ్ అనేది ఇంక్లూడ్ చేయబోతున్నాము. ఎన్ని రోజులు మనము ఫ్రీగా సర్వీస్ అయితే ఇచ్చాం, ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తూ వస్తున్నాము. ఇప్పుడు దాకా ఈ రోజు వరకు మనం నార్మల్గా సిద్రా కేవైసీకి మాత్రమే అమౌంట్ తీసుకున్నాం. అది కంపెనీ ప్రకారంగా రూల్స్ కాబట్టి, సో కంపెనీకి వెళ్తాయి కాబట్టి తీసుకున్నాం. అంతేగాని నేనైతే మా ఏపీ ఆఫీస్లో ఒక రూపాయి కూడా సిద్రా కేవైసీకి తీసుకోలేదనమాట. అదర్ గుంటూరులో కానీ, విశాఖపట్నం వాళ్ళు కానీ, హైదరాబాద్ ఆఫీస్లో కానీ వాళ్ళ ఆఫీస్కి సంబంధించి మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి 200 రూపాయలు ఫీజు అనేది తీసుకున్నారనమాట వాళ్ళు. సో ఎక్కువ అమౌంట్ తీసుకోలేదు. ఆ 1000 రూపాయలు అనేది సిద్రా యాక్సెస్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. సో ఇక నుంచి మా ఎంఎంజే ఆఫీస్లో హైదరాబాద్ ఆఫీస్లో కానీ, ఇక్కడ కర్నూలు ఆఫీస్లో కానీ ఈ 2026లో మనకు చాలా ప్రాజెక్టులు కేవైసీ ఆప్షన్ రాబోతున్నాయి. సో టెక్నికల్ అప్డేట్స్ రాబోతున్నాయి. అండ్ అలాగే సిద్రా కేవైసీ కూడా ఉంది కాబట్టి, సో ఏ టెక్నికల్ ప్రాబ్లంకి సంబంధించి సాల్వ్ చేయాలన్నా కానీ సో ఇక్కడ 150 రూపీస్ అనేది ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, 150 రూపీస్, 150 రూపాయలు ఫీజు అనేది తీసుకుంటాం అనమాట. ఇక నుంచి ఎవరైనా కానీ, బంధువులైనా, అన్న అయినా, తమ్ముడైనా, సబ్స్క్రైబర్స్ అయినా, మా ఎంఎంజీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఇక నుంచి 150 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 150 రూపీస్ అనేది ఎవరు పే చేయాలి? ఆన్లైన్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళు పే చేయాలా, లేదా ఆఫ్లైన్ ఆఫీస్కి అయితే వచ్చి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయించుకున్న వాళ్ళు పే చేయాలా అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఆఫ్లైన్ అండి, ఎవరైతే ఆఫీస్కి ఎవరైతే వస్తుంటారో వాళ్ళు మాత్రమే 150 రూపీస్ అనేది పే చేసుకోండి. సో ఆన్లైన్ ద్వారా మీరు మాట్లాడే వాళ్ళు కానీ అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి, ప్రతి ఒక్క అప్డేట్ గురించి, ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా నేను వాట్సాప్ ఛానల్లో పెడుతుంటాను. మీకు వాట్సాప్లో కూడా రిప్లై తీస్తుంటాను. స్క్రీన్ షాట్లు పెడితే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటాము. అలాగే వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం కదా, ఆ వీడియోస్లో కూడా మీరు ఆ వీడియోస్ అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈజీగా వీడియోస్ చూసి మీరు చేసుకోవచ్చు. అవసరమే లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరికి అడగాల్సిన పని లేదు, ఎవరి సహాయం అవసరం లేదు. మా వీడియోస్ చూస్తే ఈజీగా మీకు అర్థమైపోద్ది, ఈజీగా మీరే చేసుకుంటారు. సో అలా ఉంటే మా వీడియోస్ స్టెప్ బై స్టెప్, ఏ టు జెడ్, పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో తెలుసు చాలామందికి మా వీడియోస్ అయితే చూసి, చాలామంది సో మా వీడియోస్ చూసి ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు. అందరికైతే తెలుసు, పాత యూజర్స్కి, కొత్త వాళ్ళకు తెలియకపోవచ్చు. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో అర్థమైందిగా, ఆన్లైన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకోవాలనుకుంటే కనుక సో ఎవరైనా పేమెంట్ చేయాలనుకుంటే పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం అయితే లేదు. సో మేమైతే ఫ్రీగా సర్వీస్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ ప్రయత్నిస్తాము ఆన్లైన్ ద్వారా. సో ప్రతి ఒక్కరికి వాట్సాప్లో ఫ్రీగానే రిప్లై తీస్తాం, ఫ్రీగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీ ప్రాబ్లం ఏ వచ్చినా కానీ ఆ స్క్రీన్ షాట్ పెట్టి మాకు అడగండి వాట్సాప్లో. సో దానికి ప్రాబ్లం ఏంటి అనేది మేము ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే చేస్తాం ఫ్రీగానే. సో ఈ 150 రూపీస్ ఆఫీస్కి అయితే వచ్చి ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకోవాలనుకుంటే, సో రేపు కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, కేవైసీలు చేయించుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళు మాత్రం 150 రూపీస్ అయితే పే చేసుకోండి. ఎందుకు ఈ 150 రూపీస్ పెట్టడం జరిగిందంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఏ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రతి దానికి ఆఫీస్ దగ్గరికి అయితే వస్తున్నారు అనమాట. ఫోన్లో మాట్లాడతారు, ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇలా చేసుకోండి, లేదా ఆ ప్రాబ్లంకి సంబంధించి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. స్క్రీన్ షాట్ అది చూసి మేము ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తున్నాం, వాళ్ళకు ఫోన్లోనే సాల్వ్ చేస్తున్నాం. సో అయినా మళ్ళీ ఆఫీస్ దగ్గరికి అయితే వస్తున్నారు. మా పనులు వదులుకొని 1-2 సార్లు వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలంటే కుదరట్లేదు. వేరే వాళ్ళు వస్తుంటారు, సో వాళ్ళకు చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. అలాగే కాల్స్ ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి అనమాట. కాల్స్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఇంకొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు. కామెంట్ సెక్షన్లో చూశారు కదా, కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి అని నేను నెంబర్ ఇస్తున్నాను. తీరా ఆ కాల్స్ అనేది లిఫ్ట్ చేయలేకపోతే బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వాట్సాప్ రిప్లై అనేది ఆల్మోస్ట్ అందరికి ఇస్తున్నాం మనం. ఫోన్ కాల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా సో 70% కాల్స్ అనేది మేము లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. ఒక డౌట్ కోసం కాల్ చేసి 2-3 డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట. అంటే పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది వాళ్ళకు, దానికోసం కాల్ చేస్తారు. కాల్ చేసి మళ్ళీ ఇంటర్లింక్ అప్లికేషన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇంటర్లింక్ కైన్ ప్రైస్ ఎంత ఉంటుంది, అది టిక్ కైన్ ప్రైస్ ఎంత ఉంటుంది, సిద్రా కైన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, సిద్రా కేవైసీ ఎలా చేసుకోవాలి,
ఇలాంటి డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట. అంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడరు, ఒక 10-15 నిమిషాలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు కాల్ చేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం మేము ఆల్రెడీ. సో అలాంటి సమయంలో మీరు కాల్స్ కానీ వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ మేము రిప్లై ఇవ్వలేం కదా, ఆ కాల్ లిఫ్ట్ చేసి మేము మాట్లాడలేం కదా. యూత్లా మాట్లాడుతున్నాం ఆల్రెడీ, మనం వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాము, మీరేమో నార్మల్ కాల్ చేస్తుంటారు. వాట్సాప్ కాల్ మాట్లాడేటప్పుడు అది కట్ చేసి మీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాలా? అలా కట్ చేస్తే వాళ్ళు మొగం మీద కట్ చేస్తే, వాళ్ళు అడిగిన డౌట్ మేము చెప్పకుండా కాల్ కట్ చేస్తే ఏమనుకుంటారు? మీరే మళ్ళీ ఫీల్ అవుతారు. ఇక్కడ నార్మల్ కాల్ మాట్లాడుతుంటే ఇంకొకరు వాట్సాప్ కాల్ చేస్తుంటారు. సో ఇక్కడ నార్మల్ కాల్ మాట్లాడాలో అర్థం కావట్లేదు మాకు, వాట్సాప్ కాల్లో మాట్లాడాలి అర్థం కావట్లేదు మాకు. సో లిఫ్ట్ చేసి కాల్ మాట్లాడకపోతే ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం, మళ్ళీ ఇక్కడ కాల్ వస్తుంది, ఇది కట్ చేసేలోపు మీరు ఆ కాల్ కట్ అయిపోతుంది. సో లిఫ్ట్ చేయలేదు అని మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తారు. తీరా సరే మిస్డ్ కాల్ వచ్చింది కదా, ఎవరో కాల్ చేశారు కదా అని తిరిగి మేము కాల్ చేసే లోపు ఇంకో కాల్ అయితే వస్తుంది. సో ఆ కాల్ మాట్లాడేలోపు మళ్ళీ ఇంకో కాల్ వస్తుంది. ఇలా ఒక రోజుకు మాకు 200-300 కాల్స్ వస్తున్నాయి. అందరికీ వాట్సాప్లో రిప్లై ఇవ్వాలంటే కుదరట్లేదు, అందరు కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడాలన్నా కానీ కుదరట్లేదు అనమాట. సో అడ్జస్ట్ చేసుకోండి, 1-2 సార్లు ట్రై చేయండి. కాల్స్ అనేది ఎక్కువ శాతం పనులు ఉన్నప్పుడు లిఫ్ట్ చేయకపోవచ్చు. సో అందుకని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మేము 100% మీకు రిప్లై అయితే ఇస్తాం. సో అర్థమైందిగా. సో ఈ మధ్య మాకు ఒక తలనొప్పిగా మారిపోయింది ఏంటంటే, సో పైకైన్స్ అని మేము వీడియోస్ పెడుతుంటే, సో కొంతమంది తెలియని వాళ్ళు ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ శాతం మనకు పాత నోట్లు, పాత కైన్స్, రూపాయి బిళ్ళలు, ట్రాక్టర్ ఉన్న 5 రూపాయల నోటు, 786 నోట్లు ఉన్నాయని విపరీతమైన కాల్స్ చేస్తున్నారు, బీభత్సమైన కాల్స్ వస్తున్నాయి. సో మా క్రిప్టో వాళ్ళు చేస్తున్నారా, లేదా ఈ రూపాయి నోట్లు వాళ్ళు చేస్తున్నారా, ఈ 10 రూపాయల నోట్లు వాళ్ళు చేస్తున్నారా అనేది మాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. సో ఆ కారణంగా కూడా మనము ఈ మధ్య కొన్ని కాల్స్ అనేవి లిఫ్ట్ చేయట్లేదు. సో వాళ్ళే అనేసి కాల్స్ అవాయిడ్ చేస్తున్నాం. సో అందుకని ప్రతి ఒక్కరు మా క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో టెక్స్ట్ మెసేజ్ మీకు టైప్ చేయడం రాకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి. సో వాయిస్ మెసేజ్ పెట్టండి, మీకు 100% రిప్లై అయితే ఇస్తాము. సో అర్థమైందిగా. సో 150 రూపీస్ ఎవరైతే ఆఫీస్కి అయితే వచ్చి పదే ప్రాబ్లం కోసం సాల్వ్ చేయించుకోవడానికి వస్తుంటారో సో వాళ్ళు మాత్రం పే చేయండి. ఆన్లైన్ ద్వారా మీరు కూడా పే చేయాలంటే కనుక పే అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే 70-80% కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాము, వాట్సాప్లో కూడా రిప్లై అయితే ఇస్తున్నాం. ఎవరి దగ్గర ₹1 అమౌంట్ తీసుకోవట్లేదు, మేము ఫ్రీగానే సర్వీస్ ఇస్తున్నాం. సో నేను 1 ఇయర్ బ్యాక్, పోయిన సంవత్సరం నేను నాతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటే కనుక 299 పే చేసిన వాళ్ళకు మాత్రమే నేను మాట్లాడతా అని అప్పుడు ఒక ప్రాసెసింగ్ ఫీజు అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట. సో అప్పుడు నేను ఎవరైతే 299 పే అయితే చేశారో వాళ్ళతో అరగంట గంట సేపు మాట్లాడేవాడిని. సో అప్పుడు కూడా కొంతమంది ఏం చేశారంటే 299 పే చేసిన తర్వాత ఒకరిద్దరు కాల్ అనేది నేను లిఫ్ట్ చేయలేకపోయా. అంటే నార్మల్గా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా ఇలా వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు చేసి ఉంటారు కాల్, లేదా వీడియో ఎడిటింగ్లో ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు. సో ఆ సమయంలో 2-3 కాల్స్ అనేవి నేను లిఫ్ట్ చేయలేకపోయా. సో వాళ్ళు ఏమన్నారంటే, నీకు 299 పే చేసాం కదా, ఎందుకు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడవు నువ్వు? సో 299 ఎందుకు పే చేసాం నీతో మాట్లాడి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మేము పే చేసాము అని. ఇలా అప్పటి నుంచి 299 ఫీజు కూడా నేను తీసేసా. వద్దు, వీలైతే కుదిరితే సో ఫ్రీ సర్వీస్ అయితే ఇద్దాం, లేకపోతే వద్దు అని 299 నాకు ఎవరెవరైతే పేమెంట్ చేశారో వాళ్ళ ద్వారా వచ్చిన 10,000 9,000 చిల్లర అయితే వచ్చాయన్నమాట అవి. సో రౌండ్ ఫిగర్ 10,000 అనుకోండి. సో ఆ 10,000 నా చేతులతో ఒక 10,000 వేసుకొని, అంటే నేను అప్పుడు జాబ్ చేసేవాడిని. సో నా శాలరీ వచ్చేసి 35,000. యూట్యూబ్ ద్వారా నాకు ఒక 20-25,000 అయితే వస్తుంటాయి. సో నా సొంత డబ్బులు 10,000, 299 ద్వారా వచ్చిన 10,000, ఈ 20,000 కలిపి ఒక పూర్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి పెళ్లి జరుగుతుంటే వాళ్ళకి ఇచ్చానమాట. సో ఇది కూడా నేను
299 ద్వారా వచ్చిన అమౌంట్ నేను ఒక్క రూపాయి కూడా తిల్లదు. సో ఇప్పుడు కూడా నేను ఈ 150 రూపీస్ ఫీజు అనేది ఎందుకు తీసుకురాబోతున్నానంటే, సో నేను ఇప్పుడు 2026లో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురాబోతున్నాను అనమాట. అంటే ఈ డబ్బులతో 150 రూపీస్ సర్వీస్ ఛార్జ్ ద్వారా వచ్చిన అమౌంట్, ఈ 150 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ ద్వారా వచ్చిన అమౌంట్ ప్లస్ నా యూట్యూబ్ ద్వారా వచ్చిన రెవెన్యూలో కొంతవరకు అమౌంట్ తీసి ఒక పూర్ ఫ్యామిలీలో బాగా చదివే పిల్లలు అయితే ఉంటారు, కానీ తల్లిదండ్రుల దగ్గర చదివించే స్తోమత అయితే ఉండదు. అంటే హాస్టల్ ఫీజు కట్టలేని పరిస్థితులు అయితే ఉంటారు, స్కూల్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కానీ కట్టలేని పరిస్థితులు అయితే ఉంటారు. సో అలాంటి పిల్లల్ని హెల్ప్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను అనమాట. నేను మా టీం అనుకొని డిసైడ్ అయితే అయ్యాము. సో ఇలాంటి పూర్ ఫ్యామిలీ పిల్లల్ని హెల్ప్ చేయాలంటే సో మా దగ్గర కూడా ఫండ్ అయితే ఉండాలి కదా, అమౌంట్ అయితే ఉండాలి. మాకు వచ్చేదే ఏదో యూట్యూబ్ ద్వారా ఒక 20-25 వేలు అయితే వస్తాయి. ఉన్న జాబ్ కూడా వదిలేశాను. సో నెలకు ఒక ఫ్యామిలీకి కానీ లేదా 2 నెలలకు ఒక ఫ్యామిలీకి అయినా కానీ మనము ఒక మంచి పూర్ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఎవరైనా బాగా చదువుతూ ఉంటారు కదా, సో వాళ్ళని హెల్ప్ చేద్దామని డిసైడ్ అయితే అయ్యాము. సో అందుకని 150 రూపీస్ 150 రూపాయలు ఎవరొచ్చినా మా ఆఫీస్కి 150 రూపాయలు అనేది ఫీజు అనేది చెల్లించాల్సిందే. సో అర్థమైందిగా. సో ఇంకొకటి, ఎవరైతే మా క్రిప్టో ఫ్యామిలీ మెంబర్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు కావచ్చు, రాబోయే రోజుల్లో ఎవరైనా రావచ్చు, పూర్ ఫ్యామిలీ హ్యాండిక్యాప్డ్ వికలాంగులు ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళకు ఎటువంటి ఫీజు అయితే తీసుకోము, ఫ్రీగా చేస్తాము. సో ఇంక్లూడింగ్ ఇప్పుడు సిద్రా కేవీసీ కూడా. అది క్లియర్గా అయితే వినండి. ఎవరైతే క్రిప్టోలు అయితే ఉన్నారో సో మా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సో మా ఎంఎంజే ఆఫీస్కి అయితే వచ్చి మీరు ఫ్రీగా సర్వీస్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫీజు అనేది మీకు ఒక్క రూపాయి కూడా తీసుకోము మీ దగ్గర నుంచి. ఓకే, ఎవరైతే వికలాంగులు అయితే ఉంటారో, హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో సో ఆంధ్ర తెలంగాణలో సో ఏ ఆఫీస్కి అయినా రావచ్చు. మీరు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మన కర్నూలు ఆఫీస్కి అయితే రావచ్చు. సో తెలంగాణలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇంక్లూడింగ్ సిద్రా కేవీసీ కూడా మీకు ఫ్రీ. అర్థమైందిగా. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ అయితే ఉంటారో వాళ్ళకు సిద్రా కేవీసీ కూడా ఫ్రీగా చేసిస్తాము. హ్యాపీగా మా ఆఫీస్కి అయితే వచ్చి సిద్రా కేవీసీ కూడా చేయించుకొని వెళ్ళండి. సో అదర్ ప్రాజెక్టులు ఏ వచ్చినా కానీ మీకు సో ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తాం హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకు. సో అర్థమైందిగా. ఇది అనమాట. మీలో ఎవరైనా ఇలాంటి పూర్ ఫ్యామిలీలో ఉన్న బాగా చదువుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. సో మీరు కూడా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఒక 10 మందిని హెల్ప్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో అందరం కలిసి ఇలాంటి పూర్ ఫ్యామిలీలో బాగా చదువుతూ ఉన్న పిల్లల్ని హెల్ప్ చేద్దాము. సో కలిసికట్టుగా ముందరికైతే వెళ్దాము. సో 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అయితే ఉన్నారు పూర్ ఫ్యామిలీలో మంచిగా చదివే వాళ్ళు, ఒక మంచి ర్యాంకర్స్ ఉన్నారనమాట. సో చదివించే స్తోమత తల్లిదండ్రుల దగ్గర అయితే లేవు అనమాట. సో అలాంటి పిల్లలు చాలామంది అయితే ఉన్నారు. సో చదివించే స్తోమత లేక వాళ్ళు అక్కడితో ఫుల్ స్టాప్ పెడుతున్నారు అనమాట వాళ్ళ చదువుకి. సో అలాంటి వాళ్ళని మేము ముందుకు తీసుకొద్దాం. సో కాస్త పుణ్యమైన వస్తుంది. జీవితం చిన్నది, మహా అంటే ఒక 20-30 ఏళ్ళు బతుకుతాం అంతే. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఫుడ్డు, ఇప్పుడున్న కల్చర్ చూస్తే సో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. సో అందుకని సో ఈ భూమి మీద ఉన్నంతకాలం కనీసం ఒక 50-100 మందికైనా హెల్ప్ చేసి చనిపోదాం. ఇక నుంచి మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ 150 ఇక్కడ ఫీజు అనేది చెల్లించాల్సిందే. సో ఏ చిన్న టెక్నికల్ ప్రాబ్లం కోసం వచ్చినా కానీ మీరు చిన్న ప్రాబ్లం అయినా అది పెద్ద ప్రాబ్లం అయినా 150 అనేది పే చేయాల్సిందే. సిద్రా కేవీసీ ప్రాసెస్ వేరు, సిద్రా కేవీసీకి సంబంధించి ఛార్జెస్ వేరు. అది కంపెనీకి వెళ్ళిపోతాయి 1000 రూపీస్. సో 200 మాత్రం చేసే మేనేజర్ తీసుకుంటారు అంతే చేసినందుకు. అర్థమైందిగా. అది వేరు. సో మిగతా ప్రాసెస్, మిగతా ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్లో కేవీసీలు ఆప్షన్స్, సో ఫ్రీ కేవీసీలు ఉంటాయి కదా, అవి చేసి ఇవ్వాలంటే టైం వేస్ట్ చేసుకొని మేము చేసి ఇవ్వాల్సిందే కదా. అరగంట సేపు, గంట సేపు పడతాయి కదా. సో 150 రూపీస్ ఇవ్వలేరా? ఒక 5-6 మంది కలిసి టీ తాగినంత డబ్బులు కూడా కావు అవి 150 రూపీస్. ఆ 150 రూపీస్ కూడా నేను తీసుకోను. అర్థమైందిగా. ఆ 150 రూపాయలు కూడా సో మనకు వద్దు. ఒక పూర్ ఫ్యామిలీ స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దాం, కనీసం వాళ్ళ జీవితాలైనా బాగుపడతాయి కదా. సో అందుకని ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను.
సో నచ్చితే లైక్ అయితే చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయవచ్చు హ్యాపీగా. సో వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే ప్రతి ఒక్కరు క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ తెలుస్తుంటాయి కాబట్టి వాట్సాప్ ఛానల్ని మాత్రం తప్పకుండా మీరు ఫాలో అయితే అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అనేది మీకు వాట్సాప్ ఛానల్ ద్వారానే మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో తీస్తాను. సో లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా 9963808793 ఈ నెంబర్కి వాట్సాప్లోకి అయితే వెళ్ళి హై అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే వాట్సాప్ ఛానల్కి అయితే వెళ్తారు. అక్కడ నుంచి ఫాలో చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్.